హలో సురేష్ సార్. హలో సార్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? భారతదేశం అనేది ఒక డెమోక్రసీ సజావుగా నడవాలి అంటే దానికి ఫౌండేషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ అనేవి నిష్పక్షపాతంగా ఏ ఒక్కరికి బెనిఫిట్ అయ్యేలా కాకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ పార్టీస్ మెయింటైన్ చేస్తూ నడవాలి. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే, ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయాలి అంటే దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన సెట్ ఆఫ్ గైడ్లైన్సే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని పార్టీల కన్సెన్సస్తో వాటి ఏకాభిప్రాయంతో కన్సల్టేషన్స్ చేసి తీసుకొచ్చింది. ఆర్టికల్ 324 ద్వారా కాన్స్టిట్యూషన్ తనకు అప్పగించిన బాధ్యత, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యతని నెరవేర్చడం కోసం తీసుకొచ్చిన సెట్ ఆఫ్ గైడ్లైన్సే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సార్, ఈజ్ ఇట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్? అన్ఫార్చునేట్లీ నో. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి చట్టబద్ధత లేదు, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. సార్, మరి ఇది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది? మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కావచ్చు, లేదా ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కావచ్చు. వేటిల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ప్రావిజన్స్ అనేవి మెన్షన్ చేయలేదు. కాకపోతే 1968లో తీసుకొచ్చిన ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్లో మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేయవచ్చు అనేది మెన్షన్ చేశారు. సో ఏం చెప్పారంటే, సదరు ఏ పార్టీ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తుందో ఆ పార్టీ యొక్క రికగ్నిషన్ని టెంపరీగా కానీ లేదా ఎక్స్ట్రీమ్ కేసులో దాని రికగ్నిషన్ని కంప్లీట్గా విత్డ్రా చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాలు ఉన్నాయి. అయితే రికగ్నిషన్ అనేది విత్డ్రా చేసినప్పుడు ఏం జరుగుతుంది? పార్టీ తనకి రిజర్వ్ చేసిన సింబల్ని కోల్పోతుంది. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ డిటరెంట్. సో తన సింబల్ని కోల్పోతే అది చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుందని పార్టీలకి తెలుసు కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు పార్టీలు జాగ్రత్త పడతాయి అనేది ఒక అంశం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ ఆల్రెడీ ఉన్న చట్టాల్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుందంటే, రిలీజియన్ బేసిస్ మీద కావచ్చు, కాస్ట్ బేసిస్ మీద కావచ్చు, లాంగ్వేజ్ బేసిస్ మీద కావచ్చు, వీటిని బేస్ చేసుకొని స్పీచెస్ అనేవి ఇచ్చి ప్రజల మధ్య తారతమ్యాలు పెంచే ప్రయత్నాలు చేయకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది. సిమిలర్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 125 ఏం చెప్తుందంటే, రిలీజియన్ బేసిస్ మీద ఎవరైనా సరే కమ్యూనిటీస్ మధ్య హేట్రెడ్ని పెంపొందించేలాగా చేస్తే అలాంటి వాళ్ళకి గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది అకార్డింగ్ టు సెక్షన్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అలాగే ఐపీసీలో ఉన్న కొన్ని ప్రావిజన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న ప్రావిజన్స్తో కలుస్తాయి. సిఆర్పీసీలో ఉన్న కొన్ని ప్రావిజన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్తో కలుస్తాయి. సో ఎవరైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవ్వట్లేదని భావిస్తే ఏదైనా పార్టీ ఈ చట్టాలని ఉపయోగించుకొని కోర్టులని టచ్ చేయొచ్చు, కోర్టుల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, డైరెక్ట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వీళ్ళు ఫాలో అవ్వట్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. అదే ప్రావిజన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న ప్రావిజనే వేరే చట్టంలోనే ఉండి ఆ చట్టం ప్రకారం కూడా తప్పైతే ఆ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే కోర్టులకు వెళ్ళే ప్రావిజన్ అనేది లేదు. మరి ఏం చేస్తాయి పార్టీలు? ద పార్టీస్ కెన్ గో టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ కంప్లైంట్. అయితే మీరే అన్నారు కదా సార్, ఈ ఎంసీసీకి చట్టబద్ధత లేదు, ఏవో కొన్ని చట్టాల్లో ఉన్న ప్రావిజన్స్ని బట్టి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది అని మీరు అడగొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 324 ద్వారా కాన్స్టిట్యూషన్ ప్లీనరీ పవర్స్ ఇచ్చింది. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీనరీ పవర్స్ అంటే అబ్సల్యూట్ పవర్స్, అన్రిస్ట్రిక్టెడ్ అన్క్వాలిఫైడ్ పవర్స్ అనమాట. అంటే ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో సజావుగా నడపడానికి ఏ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఆ యాక్షన్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? లిమిటేషన్స్ లేవు. పలానా యాక్షన్ నెససరీ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తే ఆ యాక్షన్ తీసుకునే అధికారం మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్లింగ్గా ఉంటే, కావాలి అనుకుంటే ఎలక్షన్స్ని ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తూచా తప్పకుండా ఎన్ఫోర్స్ చేయవచ్చు, బికాజ్ ఇట్ హెస్ గాట్
ప్లీనరీ పవర్స్ విచ్ మీన్స్ అన్రెస్ట్రిక్టెడ్ పవర్స్ వచ్చాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా 1993లో వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో కూడా నిర్ధారించింది. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంసీసీని హ్యాపీగా ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయవచ్చు చట్టబద్ధత లేకపోయినప్పటికీ. ద ఓన్లీ థింగ్ నీడెడ్ ఈజ్ విల్లింగ్నెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.